ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్ఞాన ప్రబోధానంద సరస్వతి, దైవజ్ఞ, జాతీయ నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ ఉపేంద్ర దీక్షిత్ గురుగారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాలు, వాటికి పరిహారాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం తప్పనిసరిగా వెలిగించాలా? దీని గురించి వివరించండి. తప్పకుండా వెలిగించాలి. ఎందుకంటే మనము ఇంట్లో నివసించేటప్పుడు ఆ ఇల్లు ఎప్పుడైనా సరే మనకు ఎలాంటి దోషప్రదముగా ఉండరాదు. అంటే మనకు పెద్దలు ఏం చెప్పారంటే, పంచభూతములలో ఈ యొక్క భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఈ 5 కూడా దైవస్వరూపాలే. మనం పంచభూతములు అంటారు. పంచభూతులు అంటే ప్రకృతికి సంబంధించిన దేవుళ్ళు అటువంటి అట్లాగా. అయితే దీపం అనేది జ్ఞానజ్యోతి. అంటే ఒక ఇంట్లో మనం దీపాన్ని వెలిగించినప్పుడు జ్ఞానజ్యోతిని వెలిగించినట్టు. అంటే ఆ దీపము ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి చెడునైనా సరే విడలగొట్టేస్తుంది. అయితే చాలామంది ఈ రోజుల్లో పొద్దున దీపం ఎలా ముట్టిస్తారంటే, అలా దీపం వెలిగించగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది, తదుపరి ఆ దీపం ఆరిపోతుంది, వీళ్ళ పనుల్లో వీళ్ళు పడిపోతారు అన్నట్టు. ఇక రాత్రికి వాళ్ళకి వీలుంటే ముట్టిస్తారు, లేకపోతే లేదు. ఇక స్నానం చేసి మళ్ళీ ఎవరు ముట్టిస్తారులే అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అయితే అది చాలా తప్పిదం. ఎందుకంటే ప్రతి ఇంట్లో సూర్యుడు అస్తమించిన మొదలు సూర్యోదయం వరకు దీపం ఉండాలి. అలా ఉంటే విశేషమైన శుభప్రదం. ప్రతినిత్యం కూడా సూర్యోదయం వచ్చిన తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి. అది ఎంతసేపు ఉన్నా ఏం కాదు, కొద్దిసేపు ఉన్నా ఏం కాదు. కానీ సూర్యాస్తమయం మాత్రం తప్పకుండా దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించే వరకు ఉండేటట్టుగా ఉంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాం. ఒకవేళ అంతటి శక్తి మనకు లేదనుకున్నప్పుడు కనీసం 1 గంట 2 గంటలన్నా దీపారాధన ఉండాలి. అలా ఉదయం సాయంత్రము దీపారాధన చేసుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి అశుభాలు జరగవు. అంటే వాళ్ళ ఇంట్లో కావాల్సిన వాళ్ళ ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ ఈ దీపారాధనతో నెరవేరుతాయి. ఎందుకంటే దీపం అనేది అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుని మనం పూజించడం వల్ల ఉదయము సాయంత్రము అది ప్రమిదలు, మట్టి ప్రమిదలలో కానీ, లేదా ఇత్తడి ప్రమిదలలో కానీ, లేదా వెండి ప్రమిదలలో కానీ, లేదా బంగారం, కానీ స్టీలు ప్రమిదలు మాత్రం వాడరాదు. స్టీలువి దేవుడి పూజలకు వాడరాదు. ఎందుకంటే అవి వాడడం వల్ల దోషం వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్పాయన్నట్టు. అయితే స్టీల్ వాడకుండా, స్టీల్ అంటే ఇనుముతో సమానం కాబట్టి వాడొద్దని చెప్పారన్నట్టు. అట్లాగా అందుకని మట్టి ప్రమిదలు వాడినా, వెండి ఇత్తడి వాడినా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఏది నువ్వు ఈ లోహంలో ఇత్తడి, వెండి, బంగారము, ఈ లోహము కానప్పుడు మట్టివి, వీటిలోనైనా సరే దీపారాధన చేయాలి. ఇవి మాత్రము ఉదయము సూర్యోదయముకు ముందు లేదా కనీసము 9 గంటల లోపల దీపారాధన చేసుకోవాలి. సూర్యోదయం ముందు చేసే దీపారాధనలో చాలా పుణ్య ఫలితం వస్తుందన్నట్టు. అంటే ఈ సూర్యోదయం వరకు దేవతలు సంచరించే కాలం అంటారు మనం. ఎందుకంటే 3 గంటల నుంచి ఈ యొక్క 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తాం మనం దాన్ని. కాబట్టి అది ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే బ్రహ్మ ముహూర్త కాలం ఎంత ఉంటుంది అంటే గంటన్నర ఉంటుందంటే, 3 గంటల నుంచి 4:30 దాకా. ఆ తర్వాత 1 గంట సేపు కూడా అది దేవతల కాలమే కాబట్టి 6 గంటల వరకు, అంటే సూర్యుడు 6 గంటలకు తీస్తారు కాబట్టి ఈ 6 గంటల వరకు మంచి ఫలితం కాబట్టి దైవానుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం అన్నట్టు. 6 నుంచి మనము 8 గంటల వరకు ఈ యొక్క మానవులకు సంబంధించింది ఈ కాలం. అంటే మానవులు అంటే ఏంది, మంచి మార్గం ఎంచుకున్నటువంటి వాళ్ళు, చెడు చేయని వాళ్ళు. ఇది ఈ విధంగా ఈ 6 గంటల 8 గంటల వరకు చేయాల్సిన దీపారాధన చేస్తే అలా మంచి చేస్తుంది. ఇక లాస్ట్కు 9 అయినా పర్లేదు. ఇక 9 నుంచి తర్వాత చేసే దీపారాధన అంతా కూడా రాక్షసులకు చేసేటటువంటిది. అంటే 9 నుంచి మనం సహజంగా ఏంటంటే 12 వరకు అపరాహ్న కాలం అవుతున్నట్టు. అది రాక్షసుల కిందికి లెక్క అవుతున్నట్టు. అంటే చేయకూడదు గురుగారు. అది చేయకుండా ఉండి సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఉత్తమం అన్నట్టు. చేసుకుంటే 9 లోపు చేసుకోవాలి, లేదా సాయంకాలం చేయాలి.
అంతేగాని 12 గంటలకు 1 గంటకు దీపారాధన చేస్తే శుభం రాకపోగా ఇంకా మనకు ఉన్నటువంటి మంచి తొలగిపోయి చెడు అశుభం ఏర్పడుతుంది. వస్తుంది. అందుకని అందరూ కూడా మనకు తప్పకుండా శుభం జరగాలి. ఈ దీపారాధనలో ఏం శుభం జరుగుతుందయ్యా అంటే చేసే కాల సమయాన్ని బట్టి శుభం జరుగుతుంది. అంటే ఉదయం 8 గంటల లోపు చేసే దీపారాధన లాస్ట్ 9 గంటల వరకు చేసే దీపారాధనలో శుభం చేకూరుతుంది. తిరిగి సాయంత్రం సూర్యుడు అస్తమించినాక చేసే దీపారాధనలో అస్తమయం నుంచి ఇక నువ్వు ఎంతవరకు అంటే రాత్రి 8 గంటల వరకు చేసుకోవచ్చు. అంటే 5:30 నుంచి సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి 5:30 6 గంటల నుంచి 8 గంటల వరకు చేసే దీపారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ ఉదయము రాత్రికి దీపారాధన చేయడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తి రాకుండా కాపాడుతుంది. ఆ దుష్ట శక్తులు మనకు కనిపించేటివి కావు, మనకు వస్తుందని చెప్పి రావు. దీపము లేని ఇంట్లోకి వస్తాయనట్టవి. ఏ ఇంట్లో అయితే దీపం ఉండదో ఆ ఇంట్లోకి వచ్చి అవి నివసిస్తాయి. నివసించడమే కాదు, అప్పుడు అవి మన కర్మలో కష్టాలు ఉంటే కష్టాలు తెచ్చిపెడతాయి, సుఖాలు ఉంటే సుఖాలు తెచ్చిపెడతాయి. సుఖాలు తెచ్చిపెడితే సంతోషమే, కానీ కష్టాలు తెచ్చిపెడితేనే చాలా ఇబ్బంది. కాబట్టి అవి ఇచ్చే సుఖాలు మనకు అవసరం లేదు. కాబట్టి మన యొక్క చేసుకున్న కష్టం, మన సంపాదించిన కష్టాలతో మనం సుఖపడాలి. కాబట్టి నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మనము ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉంటామని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్పారు. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా సరే ఉదయం సాయంత్రం దీపారాధన తప్పకుండా ఆచరించాలి. గురుగారు చెప్పినట్టు ఉదయం 8 గంటల లోపు పూజ చేసుకోవడం మంచిదని, సాయంత్రం 5 నుంచి 8 గంటల లోపు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని గురుగారు చెప్పారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదములు. శుభం భూయాలు.